నగరంలో ప్రజల సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు గాలికి వదిలేశారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మండిపడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శవయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు శవయాత్రను నిర్వహించి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. కడప నగరంలో ఎక్కడెక్కడ సమస్యలు తాండవిస్తున్నాయని, అధికారులు సమస్యలపై వినతి పత్రాలు అందిస్తుంటే గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంటింటి కాంగ్రెస్ అనే నినాదంతో నేను మా డివిజన్ ఇన్ఛార్జ్లను తీసుకొని ప్రతి ఇంటికి పోవడం జరిగింది. పోయినప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఇంటిలో ప్రతి గల్లీలో సమస్యలే. సంక్షేమం రాకపోవడం ఒక సమస్య అయితే అభివృద్ధి కాకపోవడం ఇంకొక సమస్య. ఈ రెండింటిని పక్కన పెడదాంలే అనుకుంటే కనీసము రోజువారీ శానిటేషన్ వర్క్ కూడా లేని గల్లీలు అనేకం. దాదాపు కడపలో శానిటేషన్ జరగకుండా ప్రతి గల్లీ కూడా దాదాపు శానిటేషన్ నోచుకోకుండా ఉంది. ఈ విషయాలను మేము వీధి దీపాలు లేవనో, గుంతల రోడ్లు ఉన్నాయనో, ప్రజల సమస్యలు ఇంకా నీళ్లు రావడం లేదనో, మురికాలువలు క్లీన్ చేయడం లేదు, చేసిన చెత్తను వారాల కొద్దీ ఎత్తడం లేదని ఈ సమస్యలను ప్రతిసారి మేము తెచ్చి అర్జీ రూపంలో గత 1 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అంటారు, అయ్యా నేను ఛార్జ్ తీసుకొని 8 రోజులు 10 రోజులే అయింది అన్నారు. సరే, మీరు అయింది మాకు తెలుసు, కాకపోతే మీరు అడిషనల్ కమిషనర్గా ఉండరు. గత కమిషనరు ఫోన్లు ఎత్తేవారు కాదు. చాలా ప్రయత్నించి ఆయన కలిసి చెప్పుకొని అర్జీల మీద ఆయన సంతకాలు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్తే, సరే మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు కదా, చేసే బాధ్యత నాదని ఈయన అర్జీలను తీసుకొని గత 1 సంవత్సరం నుంచి ఏం చేసిందిలే. ఏమన్నా అడిగితే చేస్తాంలే, ఇది ఒక్క డివిజన్ అయినా నాకు ఉండేది, 50 డివిజన్లు ఉన్నాయి అనేది. గత దాదాపు 2 వారాల ముందు నేను చాలా ముఖ్య సమస్యల గురించి రావడం జరిగింది. అదేంటంటే రంజాన్ నెల మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే స్లమ్ ఏరియా 38 డివిజన్లో మరి కొన్ని ప్రాంతాలు ఏంటంటే చీకటితో మబ్బుతో ఉన్నాయి, పాముల బెడుతుంది. కాబట్టి వీధి దీపాలు ఖచ్చితంగా అవసరమని ఆ వీధిలో ఉండే ప్రజలు వాపోతే వాళ్లకు రంజాన్ నెలలో నమాజుకు పోవాలన్నా ఈ పాములు బెడదా, ఈ మబ్బుల్లో కింద పడి ఏదన్నా ముసలోళ్ళు దెబ్బలు తగిలించుకుంటారనే విషయంతో 2 వారాల ముందు వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. పోతా మా డివిజన్ ఇన్ఛార్జ్లను కూడా పరిచయం చేసి వెళ్ళినాను. ఎందుకంటే ఆడ వెళ్ళిన తర్వాత నేను అందుబాటులో ఉంటాను కాబట్టి. వీళ్ళు ఫోన్ చేస్తే పలికేది కాదు, ఫోన్లు అయితే ఎత్తుతారు, చేస్తాము అంటారు. మా వాళ్ళు పోయి కూర్చుంటే ఏందా మీరు తిరుగుతానే ఉంటారు, మీ ఒక్క డివిజనా అంటారు.